యేసు చెప్పిన భవిష్యత్తు ఎంతవరకు నిజం? లేదా బైబిలులో వ్రాయబడిన దేవుని మాటలు మయమ్మార్ క్యాలెండర్ లాంటిదా, నోస్ట్రడామస్ పిచ్చి రాతలు లాంటిదా? జ్యోతిష్యులు పితామహులు అని చెప్పుకునే వారి నోట నుండి వచ్చినటువంటి దారుణమైన మాటలా? బైబిలులో వ్రాయబడిన మాటలు సత్యంతో కూడుకున్నవా, కిట్టించి బలవంతంగా మనుష్యుల మీద రుద్దినట్టుగా ఉన్నవో ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈ మాటలు విన్న తర్వాత నేను మాటలో చెబుతాను, బైబిల్లో రాయబడినవి జరుగుతున్న సంఘటనలు కూడా మీకు చూపిస్తాను. ప్రపంచంలో మనుష్యులు పడుతున్న భయంకర పరిస్థితులను కూడా మీకు చూపిస్తాను. దేవుని పిల్లలారా, క్రీస్తు పూర్వం ఉన్న ప్రవక్తలలో యోవేలు అనేటటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. అతడు ప్రపంచం మీదకి రాబోయే విపత్తులను గురించి దేవుడు తాను ఎంపిక చేసిన యాకోబు సంతతి అనగా ఇశ్రాయేలీయులు అంటారు వీళ్ళ దారుణ జీవిత పరిస్థితులను చూసిన తర్వాత ప్రవక్తలను పంపి వాళ్ళకి ఆయన హితోపదేశం చేశాడు. ఈరోజు క్రైస్తవులైన మీ దగ్గరికి నాలాంటి వారిని పంపి హితోపదేశం చేస్తున్నాడు. హితోపదేశం జరిగిన తర్వాత మార్చుకుంటే నినివేల రాబోయే ప్రమాదాన్ని ఆ పట్టణం మీదకి రాకుండా నినివే పట్టణాన్ని కాపాడుతాడు. వినలేదా? జపాన్ దేశం మీదకి ఉపద్రవం వచ్చి అనేక మందిని మృత్యువాతకు తీసుకుపోతుంది. విన్నారా? బాగుపడతారు. విన్నరా? పోతారు. దేవుడు చెప్పమన్నది చెప్పాలి, బలవంతం చేయొద్దన్నాడు. ఈ పుస్తకాన్ని ముగిస్తూ 66 పుస్తకాలు చూసారు ఇవన్నీ. ఈ పుస్తకాలను ముగిస్తూ చివరికి వెళ్ళేసరికి ఒక మాట అంటాడు, ఎవడైనను విననివాడైతే విననివానిగానే ఉండనిమ్ము. చూసారా? ఎవడైనను విననివాడైతే విననివానిగానే ఉండనిమ్ము. ఏమంటే ఎక్కడుంది? బైబిల్లో ఎక్కడుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 38. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 38. ఎవడైనాను తెలియని వాడైతే తెలియని వానిగానే వదిలేమన్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం బైబిల్ పూర్తి చేస్తూ ఆయన ఏం రాశాడో చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం, 10-11 కూడా చదువుతాండి. 10-11 యోహాను గారితో ఇలా చెప్పాడట, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము. ఇది నీకు అన్యాయం అని చెప్తాడు. వెండవు, వదిలేమన్నాడు. అడిని ఆడ పట్టించుకోడాడు, వదిలే. రెండవది ఒకటండి, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, వాడిని కూడా నువ్వేమీ బలవంతం చేయకు. నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. అంటే దేవుడు కూడా విసిగిపోయి వదిలేయమంటున్నాడండి. వాళ్ళు వదిలేయండి. దేవుడు విసిగిపోయాడండి, వ్యవస్థ మీద విసిగిపోయాడు. ప్రియులారా, ఇది మీకు దేవుడిచ్చిన మంచి అవకాశం. దేవుడు మీకు ఇచ్చిన మంచి అవకాశం. దీన్ని మీరు సద్వినియోగం పరుచుకుంటున్నారు. మైదానంలో కూర్చున్న మీరంతా సద్వినియోగం పరుచుకుంటున్నారు. చాలా సంతోషం. కనుక తన ప్రవక్త అయినటువంటి యోవేలు ప్రవక్త 2వ అధ్యాయం
రెండో అధ్యాయంలో 3వ వచనం నుండి ఒక మాట రాయబడింది. 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాలుచున్నది. భవిష్యత్తులో ఎలాంటివి మీ మీదకి వస్తాయో చెప్తున్నాడండి. జాగ్రత్తగా వినాలి. మీ మీదికి మిమ్మల్ని నాశనం చేయడానికి వస్తాయే, మిమ్మల్ని నాశనం చేయడానికి వస్తే చూసారా, అవి వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాలుచున్నది. అంటే ఆరిపోదన్నమాట, ఇంకా తగలబడుతూనే ఉందన్నమాట వెనకాతల. ఒక తారాజువ దీపావళికి విడిచిపెడితే కొంత దూరం వెళ్ళి ఆరిపోద్ది. ముందేం మండదు కానీ వెనకాతల మాత్రం మండుతుంటుంది, ఆ తర్వాత ఆగిపోద్ది. కానీ మనుష్యులను నాశనం చేయటానికి రాబోతున్నాయి కొన్ని. ఇవట వాటి ముందర అగ్ని మండగా వాటి వెనుక మంట కాలుచున్నది. ఆబెట మన మీదికి, ఈ భూప్రపంచం మీదకి రాకముందు ఈ భూమి ఎలా ఉండేదట? పచ్చని మైదానాలతో, అనేక సెలయేళ్లతో, మహాసముద్రాలతో, ఉపసముద్రాలతో, సస్యశ్యామలంగా సకల జీవరాశులకు నివాసయోగ్యమైన ఈ భూగోళం తర్వాత ఎలాగైపోదట? అవి రాక మునుపు భూమి ఏదేనుగా ఉంటుందట. అవి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత తప్పించుకునినదేదియూ లేదు, విడువబడక భూమి ఎడారిగా మారిపోద్దట, పాడైపోద్దట. మనుషులు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడండి. ఆ ప్రయోగాలన్నీ అంతరిక్షంలో పోతున్నాయి, పాడైపోతున్నాయి. అంతరిక్షంలో ఉన్న నిశ్శబ్దత, అంతరిక్షంలో ఉన్న క్రమాన్ని వీళ్ళు ప్రయోగాల ద్వారా డిస్టర్బ్ చేస్తున్నారు. మనుష్యుడు తన జ్ఞానం ఎక్కువైపోయేవాడు. ఏమండి, వాళ్ళ జ్ఞానం ఎక్కువైపోయింది కదండి. అంతరిక్షంలో పరిశోధన చేస్తున్నారు. ఈ పరిశోధనల ఫలితం ఏంటంటే, వీళ్ళు పంపిన ఉపగ్రహాలు కానివ్వండి, అలాగే వ్యర్థ పదార్థం అని శూన్యంలో ఉందండి. ఇదంతా ఒకరోజు భూమి మీదకి వస్తాయి. ఇవి ఆకాశంలో పురుగుల్లా ఆవహించున్నాయండి. ఇవన్నీ కూడా భూమికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఇవన్నీ 2007కే ఒక ఆస్ట్రాయిడ్ వల్ల భూమి అంతా నాశనం అయిపోద్దని శాస్త్రవేత్తలు అంచనా వేశారండి. కానీ మనిషి చెప్పినప్పుడు లోకం అంతా ఉందండి. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటి? మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం దయచేసి చూడండి. ఆ దినం, ఈ ప్రపంచ వినాశన దినం, ప్రకృతి వినాశన దినం, యుగాంతం, ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి పరలోకమందున్న తండ్రికి మాత్రమే తెలుసు. కానీ ఏ మనుష్యుడైనా, పరలోకమందుల దూతలకైనా, చివరకు ఎవరి వలనైతే ప్రకృతిని కలిగించాడో తండ్రి, ఆ యేసుక్రీస్తు కూడా ఎరుగరు అన్నాడు. చూడండి, అక్కడ ఎవరికి తెలియదు. ఇది ఆయనకే తెలుసు. ఆయనకి ఎప్పుడు తెలుసు? ఎప్పటి నుంచో తెలుసు. కానీ ఆయన ఎందుకు ఆగుతున్నాడు? ఇంత రభస ప్రపంచంలో జరుగుతుంటే ఆయన ఎందుకు ఆగుతున్నాడు? చూస్తారా ఒకసారి ఎందుకు ఆగుతున్నాడు? పేతురు రాసిన పత్రిక, రెండో పత్రిక, పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 9. పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు. ఎందుకంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని వ్రాయబడింది కదా యేసుప్రభు అన్న మాటలు. మరి ఎందుకు ఇంకా త్వరగా రాలేదు అని మీరు అపార్థం చేసుకోకండి. ఎందుకు రావటం లేదంటే, ఎవడును నశింపవలనని దేవుడు ఇష్టపడక అందరూ మారాలని
కోరుచు ప్రపంచ మానవాళి ఎడల దీర్ఘశాంతం చూపిస్తున్నాడండి. ప్రపంచ మానవాళి ఎడల దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఎందుకంటే అందరూ ఆయన పిల్లలే గనక. ఆయన కుమారుని పంపలేక కాదు, ఆస్ట్రాయిడ్స్ను దించలేక కాదు, కానీ అది వస్తే నువ్వు మిగలవు. ఆ వస్తే నీకు క్షమ లేదు. ఆ వస్తే మారు మనస్సుకు నీకు టైం ఉండదు. ఇక ఏమన్నాడు? అవి బలమైన గొప్ప సమూహము. యోవేలు గ్రంథము 2:3 నుండి, అవి బలమైన గొప్ప సమూహము, ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అవి పుట్టవు. వాటి ముందర అగ్ని మండుచున్నది. చూశారు కదా ఇప్పుడు? వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనక మంట కాల్చుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదేను వలె ఉండెను, అది వచ్చిపోయిన తరువాత తప్పించుకున్నదేదియు విడవబడదు. భూమి ఎడారైపోద్ది, మనుషులందరూ చచ్చిపోతారు, జీవులన్నీ చచ్చిపోతాయి. ఎంత ప్రేమ కలిగిన వాడండి దేవుడు. కానీ ప్రపంచం ఆలోచిస్తుందండి దీని గురించి. ఆయన ఆలోచిస్తున్నాడండి ప్రతి క్షణం ఆలోచిస్తున్నాడండి ఆయన. ఆయన గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆయన ఎవరైనా పట్టించుకుంటున్నారండి? దేవుణ్ణి కన్న తండ్రిని ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఈ ఎండాకాలంలో చల్లని వర్షం కురిసిందనుకోండి, ఏమంటారండి? బా ఎంత చల్లని వర్షం రా, దేవుడిచ్చాడు అండవు. చల్లని వర్షం వచ్చిందంటాడు. నీ పంటలు పండడానికి వర్షం వచ్చిందంటున్నావే తప్ప నీ పంటలను పండించడానికి దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడనే మాట అంటావా? ఒక చల్ల గాలి వేసిందనుకోండి, ఏమంటారు? అబ్బా ఎంత చక్కటి పైరు గాలిరా అంటారు. కానీ నీ తండ్రి నీకోసం ఆ గాలి పంపాడని ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్తారా? గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ఎవరికైనా థ్యాంక్స్ అంటామండి మనం, అనవా? గిన్నెడు చన్నీళ్ళు ఎవరైనా ఇస్తే థ్యాంక్స్ అండి అంటాం. ఉప్పు సముద్రాలను వేడెక్కించి మంచినీళ్లను మేఘాలుగా ఆకాశానికి పంపి సముద్రానికి సుదూరంగా ఉన్న ప్రాంతం మొదలుకొని సముద్రం పక్కనున్న ప్రాంతాల వరకు ఎంతటి వర్షం అండి, ఎంత మంచి నీళ్ళండి. ఏ ఫిల్టర్ వాళ్ళు కూడా అలా తయారు చేయలేరండి ఆ నీరుని. కిన్లేవాడు కానీ, ఏమండి బిజలరీ వాడు కానీ, ఎన్నో కోకోకోలా కంపెనీ వాడు కానీ, ఎందరో కంపెనీ వాళ్ళు ఈ చల్లని పానీయాలు తయారు చేస్తున్నారండి. వాడు చేయగలరండి ఇంత మంచి నీరు? అంత మంచి నీళ్ళు ఇచ్చిన నీ తండ్రి ఇచ్చాడు అని ఒక మాట ఏ ఒక్కరైనా చెబుతారండి ప్రపంచంలో? ఇన్ని కోట్ల మంది అసలు దేవుడి గురించి మాట్లాడరండి. ఇక మనం ఏం మాట్లాడకుండా తెలుసండి, ఏమి నేర్పిస్తామో తెలుసండి పిల్లలకి, అమాయకులేని పిల్లలకి చిన్నప్పటి నుంచి మాతృదేవో భవ. ఎవరండి? తల్లట, దేవుడట, దేవతట. ముందు అందులో ఆడతాయి. అసలు ప్రకృతిలో పుట్టి మొట్టమొదట ఆదామును తప్పుదారి పట్టించిన తల్లి, కొంప ముంచిన తల్లి మాతృదేవో భవ. కొంప ముంచినందుక. తర్వాత పితృదేవో భవ. పితృడు కూడా దేవుడేనట, తండ్రి కూడా దేవుడే. పితృదేవో భవ. ఆ తర్వాత బడికి పంపుతావు కదా, ఆచార్య దేవోభవ. ఆచార్య దేవోభవ. ఏమండి? మాతృదేవోభవ మొదటి బహుమతి, పితృదేవోభవ రెండో బహుమతి, మూడో బహుమతి సరిగా ఉండవు కానీ అప్పుడప్పుడు ఇస్తుంటారు. థర్డ్ ప్రైజ్ గురువుని పడేశారు. ఆచార్య దేవోభవ. బడి చెప్పాడు, పాఠాలు చెప్పిన మాస్టర్ గారికి ఆచార్య దేవోభవ. మరి దేవుడేడి? దేవుడు లేడండి. అందుకే వ్యవస్థ సర్వనాశనమైంది. దేవుడు ఎక్కడ ఉండటో ఆ వ్యవస్థ, ఆ ప్రాంతం, ఆ దేశం నాశనానికి లోనవుతుందండి. పోతారు వాళ్ళు.
నీ కోసం భయంకరమైన వెపన్స్ ఆకాశంలో ఉన్నాయి. ఏ క్షణాన్నైనా దైవాజ్ఞ కొరకు ఎదురు చూస్తున్నాయి. ఆయన ఆజ్ఞ మరలోకము నుండి బయలుదేరిన మరుక్షణమే నీవు నివసిస్తున్న ఈ భూగోళం మరుభూమిగా మారిపోతుంది. ఎవరికండి దేవుడు భయం? నీ తల్లి దైవం అంటున్నావు, నీ తండ్రి దైవం అంటున్నావు, నీకు విద్య నేర్పించిన గురువును దైవం అంటున్నావు, కానీ దైవాన్నే దైవంగా చూడని నిన్నేం చెయ్యాలి? ఈ ప్రపంచాన్ని ఏం చెయ్యాలి? దైవాన్ని దైవంగా చూడని అవిధేయులైన ఈ నరులకు ఏం చేస్తే శిక్ష సరిపోతుందో మీరు చెప్పండి. అందుకే ఆయన చేతిలో ఉన్న ఎన్నో ఆయుధాలు ఆకాశంలో ఎదురు చూస్తున్నాయి. ఆర్డర్ మహాదేవ, ఆర్డర్ చేయి, లేపెత్తాం. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనక మంట కాలుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదేనుగా ఉండేది, అవి వచ్చిపోయిన తరువాత భూమి ఎడారిగా మారిపోతుంది. ఆలోచించండి దేవుని పిల్లలారు. ఇప్పుడు ప్రపంచాన్ని ఏం చేయాలో దేవుడు చెప్పండి. మండిపోతున్నాడు ఆయన. ఆయన సాత్వికుడని నువ్వు అనుకుంటున్నావు. భూమి మీదికి 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసు సాత్వికుడు. రక్షకుడుగా భూమి మీదకి వచ్చిన యేసు ఆనాడు దయామయుడు, నాటి కరుణామయుడు, ఈ రోజు దయామయుడు, సాత్వికుడు, కరుణామయుడు అనుకుంటే కబడ్డార్, తప్పు చేస్తున్నారు మీరంతా. 2000 సంవత్సరాల క్రింద ఆయన సాత్వికుడు, 2000 సంవత్సరాల క్రితం ఆయన దయామయుడు, కరుణామయుడు, రక్షకుడు. ఇప్పుడు ఏంటో చూస్తారా ఒక్కసారి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఈ మాట ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది మనకు సంబంధించింది కాదనుకుంటున్నారు బైబిల్లో ఉన్నప్పటికీ. యేసు ఎవరో తెలుసా? నాణానికి ఒక పక్క బొమ్మ చూసావు నువ్వంతే. నువ్వు వాడుతున్న కరెన్సీ నాణానికి ఒక పక్క బొమ్మ చూస్తున్నావు. వెనక ఏ బొమ్మ ఉందో ఎలాగో నీకు తెలియాలి. వెనకాతలున్న దాని పేరే బొరుసు. యేసు బొమ్మను చూసావంతే నువ్వు సాత్వికుడు, దయామయుడు, కరుణామయుడని. ఇప్పుడు బొరుసు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. ఆయన రక్షకుడు అనుకుంటున్నావు నువ్వు, అమాయకుడివి. శిక్షకుడు. ఆయన మాట విన్నంత వరకు నీకు రక్షకుడు. ఆయన మాట ప్రకారము నీ బ్రతుకును కొనసాగించినంత వరకు ఆయన రక్షకుడు. తేడా జరిగిందో బొరుసు పడద్ది. తేడా జరిగిందో బొరుసు పడద్ది. బొరుసులో ఏముందో తెలుసా? శిక్షకుడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుణ్ణి లక్ష్య పెట్టొద్దు, ఖాతరు చేయొద్దు. వాణ్ణి ఏ విషయంలో సీఎం అనో, సుప్రీంకోర్టు జడ్జి అనో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానో, ఎమ్మెల్యేనో, ఎంపీ అనో ఎన్నిక చేయొద్దు. ఏ విషయంలో మరి ఎన్నిక చేయాలి? నువ్వు ఏ విషయంలో నువ్వు ఎన్నిక చేయాలి? దేవుని మాటకు లోబడి నీతిమంతుడుగా భూమి మీద జీవిస్తున్నాడా? ప్రజాధనాన్ని దోచుకుంటూ కోటీశ్వరుడిగా మారుతున్నాడా? ప్రజానాయకుడు అంటే ప్రజల కోసం ప్రాణం ఇచ్చేవాడు. ఈజ్ ఎ రియల్ లీడర్, ఈజ్ ఎ రియల్ మినిస్టర్. ఆయనే ఈ ప్రపంచంలో ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు. అమాయకులు కదండి ప్రజలు, అమాయకులు ప్రజలు. వాళ్ళకి ఏం తెలియదండి. వాళ్ళకి పరిగెట్టమంటే పరిగెడతారు, దూకేయమంటే దూకేస్తారు, చచ్చిపోమంటే చచ్చిపోతారు. అలా ఎందరినో చంపిన రాక్షసుడు, మానవ రాక్షసుడు, రక్త పిశాచి అలాగే చంపబడ్డాడు బిన్ లాడెన్ గాడు. చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఉగ్రవాదులుగా పెంచాడండి ఆ దరిద్రుడు. ఉగ్రవాదులుగా పెంచాడండి, ఉగ్రవాదులుగా పెంచాడు చిన్నప్పటి నుంచే. చూస్తారా ఒకసారి? ఒక ప్రభాకరన్ పిల్లై చిన్నప్పటి నుంచి చిన్న పిల్లల నుండి మానవవాంబులుగా మార్చేసాడండి వాడు చిన్నప్పటి నుంచి. సమాజంలో ఏమి జరుగుతుందో చూడవాను ఒక ప్రభుత్వానికి అధినేతగా. ఈ టెర్రరిజం, ఈ నక్సలిజం, ఈ ఫ్యాక్షనిజం ఎందుకు జరుగుతున్నాయో మీకు తెలియదా? మీరు ఆపలేరా?
తుపాకీ గుళ్ళుతో కాల్చబడిన వాడిని పోలీసు బందోబస్తు మధ్య పరామర్శించడానికి వెళ్ళడం కాదయ్యా నాయకుడంటే, ప్రాణం ఇవ్వడానికి వెళ్ళాలి నాయకుడంటే. ఆయన యేసు. మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడని చెప్పాడు తెలుసా? మత్తయి సువార్త 20వ అధ్యాయం చూడండి. ఎవరు నిజమైన నాయకుడు? మినిస్టర్ అంటే అర్థం ఏంటి తెలుసా? పరిచర్య చేయువాడు. ఈ ఇండియాలో ఎవరికి తెలియదు ఆ భాషకు అర్థం. మినిస్టర్ అనే ఇంగ్లీష్ పదానికి అర్థం బైబిల్ నుంచి వచ్చింది. మినిస్టర్ అంటే పరిచర్య చేయువాడు అని అర్థం తెలుగులో. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. ఇక్కడ గన్మ్యాన్, అక్కడ గన్మ్యాన్, ఇక్కడ గన్మ్యాన్, ఇక్కడ శంకలో ఒక గన్మ్యాన్, వెనకతలో గన్మ్యాన్, ముందు గన్మ్యాన్. మనుష్య కుమారుడు యేసుక్రీస్తు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము ప్రజలకు చేయాలని, అవసరమైతే అనేకులకు క్రయధనముగా తన ప్రజల కొరకు ప్రాణమిచ్చే నాయకుడు కావాలన్నాడు ఆయన. ఈజ్ ఎ రియల్ మినిస్టర్. పరిచారము చేయించుకొనుటకు నేను రాలేదంటున్నాడు యేసుక్రీస్తు. ముందు గన్మ్యాన్లు, వెనక గన్మ్యాన్లు, ముందు కమిషనర్లు, వెనక కమిషనర్లు. పరిచారము చేయించుకొనుటకు నేను రాలేదు, పరిచారము చేయుటకు, అనేకులకు ప్రతిగా, విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చిన అసలు సిసలైన నాయకుడిని అని చెప్పుకున్నాడు యేసుక్రీస్తు. దేవుని పిల్లలారా, అలాంటి యేసును కలిగిన వారరా మీరంతా. మీరెవరనుకున్నారు? అందుకే భూమిని తలక్రిందులు చేయవారని ఇన్ని ఆశలు, గంపెడ ఆశలు పెట్టుకొని మిమ్మల్ని పంపితే ఇక్కడ తలక్రిందులుగా కొమ్మలు పోయారు మీరు. ఇలా ఉండవలసిన వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంటే నేను ఊరుకుంటాను అంటున్నాడు దేవుడు. నాశనం చేస్తాను వ్యవస్థని. నువ్వు వెళ్ళి చెప్పు, ఒకసారి నువ్వు వెళ్ళి చెప్పు, తర్వాత సంగతి నేను చూసుకుంటాను అంటున్నాడు ఆయన. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం జాగ్రత్తగా వినాలి. మంచి మంచి సన్నివేశం చూద్దురు కానీ ఇప్పుడు మీరు. రథములు ధ్వని చేయును, కొయ్యకాలు అగ్నిలో కాలు ధ్వని చేయునట్లు, యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు అవి గంతులు వేయుచున్నవి. అవి 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 నపుంసకలింగం. అది అవంటే మనుషులు గారు. బలాఢ్యులు పరుగెత్తునట్లు అవి 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 పరుగెత్తుచున్నవి. శూరులు ప్రాకారాలను ఎక్కుతున్నట్లు అది అవి గోడలు దాటుచున్నవి. అవి ఏంటవి 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 ఏంటవి? ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా డిసిప్లైన్ గా వెళ్ళిపోతున్నాయి. గోడలు ఎక్కిపోతున్నాయి, భవనాలు ఎక్కిపోతున్నాయి, కొండలు ఎక్కిపోతున్నాయి, గుట్టలు దాటుతున్నాయి. ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడక అన్నీయు చక్కగా పోవుచున్నవి. ఆయుధములు మీద పడినను అవి త్రోవ విడువవి. పట్టణములో నకముఖాల పొరుగెత్తుచున్నవి. గోడల మీద ఎక్కి ఇండ్లలోనికి చొరబడుచున్నవి. దొంగలు వచ్చినట్లు కిటికీల గుండా జొరబడుచున్నవి. ఇవన్నీ మాటలు ఇప్పుడు మీరు చూస్తున్న వాటిలో కనబడుతున్నాయో లేదో మీరే చెప్పాలి. ఈ మాటలన్నీ మరలా చదువుతున్నాను. అవి గంతులు వేయుచున్నవి. వాటిని చూచిన జనములు వేదన నందును, అందరి ముఖములు తెల్లబారును. బలాఢ్యులు పరుగెత్తునట్లవి పరుగెత్తుచున్నవి. శూరులు ప్రాకారములను వెక్కునట్లవి గోడలను దాటుచున్నవి. ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవుచున్నవి. ఒకదాని మీద ఒకటి తొక్కులాడక అవన్నీ చక్కగా పోవుచున్నవి. ఆయుధముల మీద పడినను త్రోవ విడువవు. పట్టణములో నకాముకలా పరిగెత్తుచున్నవి. గోడల మీద ఎక్కి ఎండ్లలోనికి చొరబడుచున్నవి. దొంగలు వచ్చినట్లు కిటికీల గుండా చొరబడుచున్నవి. ఏంటివి? దేవుడు భవిష్యత్తు చెబుతున్నాడు. రాబోయే కాలములో, అంత్య దినాలలో సంభవించే మానవాడికి సంభవించే పెను ప్రమాదాలు ఇవి. మానవాడికి సంభవించే పెను ప్రమాదాలు. ఈ ప్రమాదం ఎవరివో కాదు,
మీరు చేసుకున్నవే అన్నాడు దేవుడు. మీరు చేసుకున్నవే. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చూడండి ప్రియులారా. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. మీరే చేసుకున్నారు ఈ భయంకరమైన విపరీత ఆయుధాలను. భయంకర ఆయుధాలను మీరే చేసుకున్నారు. అప్పుడు నీవు చేసినట్టే నీకు నువ్వు చేయబడును. నీవు చేసినదే నరుడా, నరుడా నీవు చేసినదే నీ నేత్తి మీద వస్తుంది. అప్పుడు నేను చూసి ఆనందిస్తానంటున్నాడు. నన్ను కాదని దేనిరా నమ్ముతావు నువ్వు? పుట్టించిన నన్ను మరిచిపోయి దేని వెనకరా వెళుతున్నావు నువ్వు? దేనిని రా చేసుకుంటున్నావు నువ్వు? దేనిని రా నమ్ముకుంటున్నావు? కన్న తండ్రిని నన్ను విడిచిపెట్టి ఒక నంపూసకు ఆడ మగ మనిషి కాని దాన్ని నమ్మి నీకు విపత్తు తెచ్చుకుంటున్నావు. నీవు చేసినది నీ నెత్తి మీదికి వచ్చును. మనిషి సోమరి అయి కన్న తండ్రిని పక్కన పెట్టి వాడి కోసం తయారు చేసుకున్నవే వాడి నెత్తి మీదికి రాబోతున్నాయని ఈ రోజు శాస్త్రవేత్తలంతా రాత్రులు నిద్రపోవటం లేదు రోబోల గురించి. అమెరికాలో ఎక్కువ రోబోలు, జపాన్లో ఎక్కువ రోబోలు. ప్రపంచ దేశాల్లో ఎందుకు చేసుకున్నారు వీటిని? తినలేవురా నువ్వు? బ్రతకలేవురా నువ్వు? దేవుడి వలన సర్వ సుఖాలు అనుభవించే నువ్వు కూడా ఒక సృష్టికర్తవు కావాలనేరా ఆ బొమ్మను చేశావు. అవి నీ నెత్తి మీదికే వస్తాయి అన్నాడు దేవుడు. ఇది భవిష్యత్తు. ఇది ప్రపంచ భవిష్యత్తు. శాస్త్రవేత్తలకు చెప్పవలసిన భవిష్యత్తు. ప్రపంచ దేశాలకు చెప్పవలసిన భవిష్యత్తు. పోతారా మీరంతా అని. పోతారా అని దేవుడు చెప్పమన్నాడు. క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితము యోవేలు ద్వారా ప్రకటించినది ప్రపంచంలో జరగాలి. ప్రపంచం మీదకి రాబో వాటి విషయమే మనుషులు భయము కలిగి ధైర్యము చెడి కూలుదురు అన్నాడు చూడండి బైబిల్లో. ప్రపంచం మీదకి రాబోయి ఇవన్నిటినీ చూసి మనుషులు ధైర్యము చెడి కూలిపోతారట. దేవుని పిల్లలారా, బైబిల్ ఎంత గొప్పదర్రా. ప్రపంచ భవిష్యత్తును చెప్పిన ప్రామాణిక గ్రంథం ఒకటే, అది బైబిల్. అలాంటి వేదానికి, అలాంటి సత్యానికి, అలాంటి దేవుని మాటలకు మీరు రండి, మీ పిల్లలు రండి, పెంచండి, దేవుని జ్ఞానంలో పెంచండి. మట్టి గొట్టుకు పోతున్న కోటి విద్యలు కూటి కోసమన్న ఈ చదువుల కోసమే మీ బ్రతుకు కాలాన్ని పాడు చేసుకోకండరా. మీరు మీ బ్రతుకు కాలాన్ని పాడు చేసుకోకండరా. కొద్ది చదువులు, ఈ చదువులు మీకొద్దు, ఈ బడులు మీకొద్దు. ఎందుకంటే నాశనమే వాటి అంతం. అశాశ్వతమైన దీనికోసం ఆశపడతావా ఈరోజు నువ్వు? వద్దు. ప్రాణం పోయిన తరువాత నీ గతి ఏమవుతుందో ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. దేవుడు రాయించిన మాటల్లోని పరమార్థం ప్రతి దినం దివారాత్రము దీన్ని ధ్యానిస్తేనే నీటి కాలువల యోటన నాటబడిన వాడవై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా మారుతావు నువ్వు. ఇన్ని దేవుని మాటలు ప్రతిదినం చదువుతూ వింటున్న మీరు ఏమి నేర్చుకున్నారు చెప్పండి?